సో హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ క్రాఫ్ట్. దీనికైతే ఇంకేం పేరు పెట్టలేదు, ఈ ఎపిసోడ్లో అయితే పెట్టేదా. సో చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేయక. ఎందుకంటే ఏం చెప్పాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్ చాలా హార్డ్గా ఉంది. ఇప్పుడైతే ఒక చిన్న 2-3 డేస్ హాలిడేస్ అయితే వచ్చాయి కాబట్టి ఉన్న టైంని వాడుకుందామని ఇట్లా ఒకేసారి ఒక 4-5 వీడియోస్ అయితే రికార్డ్ చేద్దామని అయితే ప్లాన్ చేసిన. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ అప్లోడ్ చేసిన, చూసే ఉంటారు. అది మొత్తం టైం ల్యాప్సే. అది చూసాకే అర్థమైపోయి ఉంటుంది చాలామందికి. మన ఓజీ ఓజీ వరల్డ్ అది, అంటే ఓజీ అంటే అది కాస్మిక్ బాయ్స్ వరల్డ్. ఆల్రెడీ మనం ఒక సిరీస్ చేసాం యూట్యూబర్స్ వరల్డ్ అని. అందులో కూడా వేసాం కాస్మిక్ బాయ్ హౌస్, ఎమాంగ్ స్టాచ్యూ అండ్ విలేజర్ బ్రీడింగ్ ఫామ్. ఇంకా చాలానే చేసాం అనుకుంటా. అది చాలా కాదు, ఒక 7 ఎపిసోడ్స్ చేసినాం. దానికి బాగానే రీచ్ వచ్చింది, నాకు కూడా అది బాగా నచ్చింది. కాకపోతే అది మన పాకెట్ ఎడిషన్లో ఆడాం. ఇది మనం జావా ఎడిషన్లో ఆడబోతున్నాం. చూసారుగా జావా ఎడిషన్. జావా ఎడిషన్ అని ఇది ఏం పీసీ అనుకోకండి, మొబైలే. యాప్ పేరు మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ ఏం చెప్పాలి కానీ. సో ఈ ఎపిసోడ్లో అయితే మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం మొత్తం కట్టలేకపోయాం వీడియో, అంటే బేస్ అయితే అదే మన ఓజీ బేస్. దాన్ని అయితే ఓజీ అని పిలుస్తున్నా. ఈ సిరీస్ పేరు కూడా ఓజీ సిరీస్. అండ్ మనం లాస్ట్ ఎపిసోడ్లో మొత్తం కట్టలే, ఎందుకంటే అప్పటికే 2 hours వీడియో రికార్డ్ అయింది. అందుకే నాకు కూడా ఓపిక లేక నెక్స్ట్ ఎపిసోడ్లో చేసేద్దామని అయిపోయినా. అదైతే టైం ల్యాబ్స్ పెట్టేసిన మొత్తం. నాకు తెలిసి మ్యాక్స్ ఎవరు చూడరు టైం ల్యాబ్స్ అయితే, అందుకే దాన్ని సగమే వేసేసిన. మిగతా సగం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో వేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు కొత్త వారు ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఓజీ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఓజీ ఫ్యాన్స్కి అయితే షేర్ చేసేయండి. సో వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, సింగిల్ ప్లేయర్. మన వరల్డ్ ఇక్కడే ఉంది, కానీ దీనికైతే మనం పేరు పెట్టలేదు, ఎందుకంటే తెలుసు కదా. దీని ఎడిట్. ఓకే, దీని పేరు కీబోర్డ్, దీని పేరు ఓజీ వరల్డ్. ఓకే, అంతే, ఇంకేం అవసరం లేదు. ఓజీ వరల్డ్, లెట్స్ గో. అండ్ నేను షేడర్ వేయడానికి చాలా ట్రై చేసాను, కానీ ఎందుకో షేడర్ వర్క్ అవ్వట్లేదు గేస్. ఒక 10-15 షేడర్స్ ఏమో ట్రై చేసిన, ఒక్కటి కూడా వర్క్ అవ్వట్లేదు, ఎందుకో తెలియదు. అది క్రాష్ అవుతుంది గేమ్. మీకేమన్నా టిప్స్ ఉంటే చెప్పండి. మనం ఆడేదైతే 1.16.2 గేస్. అప్పటి ఏమన్నా ఉంటే చెప్పండి. అప్పటి షేడర్స్ బిఎస్ఎన్ఎల్ కాంప్లిమెంటరీ, సోలస్ షేడర్, ఇవన్నీ చాలా ట్రై చేసిన, ఏది వర్క్ అవ్వట్లేదు. అందుకే కొన్ని టెక్స్చర్ ప్యాక్స్ అయితే డౌన్లోడ్ చేసేది. చూసారు కదా, క్యూబ్ అంటే 3D సన్, అంటే మరీ అంత 3D లేదు. అండ్ ఇంకొకటి ఇవి కొంచెం 3D టెక్స్చర్ ప్యాక్స్ బాగున్నాయి చూడడానికి. అండ్ వీటికి ఒకటి వేసిన, అంటే కాబుల్ స్టోన్, ఈ వుడ్ కూడా 3D కనిపించేది ఒకటి వేసినా కానీ అదైతే గ్లిచ్ అయిపోతుంది. అంటే కింద ఇది సర్ఫేస్ కనబడట్లేదు, అంటే ఈ కాబుల్ స్టోన్ ఇదంతా కనబడతలేదు, అంటే మొత్తం కాదు, సగం సగం గ్లిచ్ అవ్వకుండా వచ్చింది, చాలా బాగాలేదు. అండ్ దీనికైతే నేనేం షేడర్ వేయలేదు, అంటే టెక్స్చర్ ప్యాక్ వేయలేదు. ఇది ఆటోమేటిక్గా ఉంది, ఏదో సెట్టింగ్ అనుకుంటా. ఒక్క నిమిషం చూపిస్తాను. ఆప్షన్స్, వీడియో సెట్టింగ్స్, ఇందులో ఏదో ఉండాలి గైస్, ఇదే అనుకుంటా. గ్రాఫిక్స్ ఫాస్టా, చేంజెస్, సారీ, వాటర్ షాడోస్, ఫ్యాబ్రిసిస్, ఓకే, ఇది కాదనుకుంటా గైస్, ఏదో ఉంటుంది ఇందులోనే. అందులోనే నాకు వచ్చింది డైనమిక్ లైట్స్. ఇది ఫ్యాన్సీ పెడితే మన చేతిలో ఉన్న టార్చ్ గ్లో అవుతుంది. నేను ఫస్ట్ నార్మల్గా ఉండే, ఆఫ్ ఉండే, ఫ్యాన్సీ పెట్టేసిన. ఏమో గైస్. అండ్ షేడర్ అయితే ఒకటి సోలర్ షేడర్, అంటే అవన్నీ డిలీట్ చేసిన, ఎందుకని మొత్తం ఇంత వచ్చింది. ఇది ఒకటి ఇందాక ట్రై చేసిన, ఇది ఇంకా డిలీట్ చేయాలి. ఇది కూడా ఆన్ చేసినా కానీ క్రాష్ అయిపోయింది. మళ్ళీ అవసరం మళ్ళీ ఓపెన్ చేయడం.
ఏమో గేస్ ఎందులోనో ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి. అండ్ రిసోర్స్ ప్యాక్స్ అయితే ఇవన్నీ వాడినా ఇవంత బాగాలేవు ఇప్పుడు ప్రజెంట్ వాడేటి ఇవి. అండ్ ఇవి ఎందుకో నేను ప్రజెంట్ వర్షన్ డౌన్లోడ్ చేసినా కానీ ఇట్లా కనబడుతుంది, అయినా కానీ వర్క్ అవుతున్నాయి అనుకోండి. ఇది క్యూబ్ 6 అన్న, ఇది క్లియర్ వాటర్, ఇది గ్లోస్ ఓవర్ అయితే ఇవి అంటే గ్లోస్ చి ఓవర్స్ గ్లో అవుతాయి, గ్లోస్ ఓవర్ అవుతున్నాయి అంటున్నాయి. ఓకే ఇది ఓకే. అండ్ ఇది మన 3D టెక్స్చర్స్ ఇవి కూడా ఉన్నాయి, కానీ ఇది కాపీ చేసిన అంటే కాపీ అయింది ఎందుకో. ఇది అంత చెత్తగా ఉంటుంది, ఇది వర్క్ అవ్వట్లేదు ఇవి రెండు. ఇది ఏం లేదు, సన్ రౌండ్గా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అండ్ ఇది అంత చెత్తగా ఉంది, అంత ఏదో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలా ఉన్నాయి. ఇది అయితే తెలిసింది, ఇది కూడా సేమ్ దీనిలానే, కానీ ఇది వర్క్ అవ్వట్లేదు. ఓకే చూసారుగా ఇంతే. అండ్ ఈ ఎపిసోడ్లో మనం అయితే ఉన్న మిగతా బిల్డ్స్ అంటే మిగతా రూమ్స్ కూడా కట్టేద్దాం. అండ్ నేను అంతకన్నా ముందు ఇక్కడ చాలా చేయాల్సి ఉంది, అవన్నీ అయితే నేనైతే ఇప్పుడు మాట్లాడుకుంటూ చేయలేను, నా వల్ల కాదు. కాబట్టి మనం అయితే దాని వీడియోలో కాదు టైం ల్యాప్స్లో చేసేద్దాం. చూసారు యానిమేషన్స్. మనకి ఇప్పుడు ట్రాప్డోర్స్ కావాలి. ఇది బ్రీడ్ దీని ఏంటి స్ప్రోసీ, ఓ సారీ, ఈ క్రౌచ్ ఒత్తితే మనం దీన్ని అటు ఇటు ఇట్లా షిఫ్ట్ ఇట్లా చేసుకోవచ్చు. అదే క్రౌచ్లో కింద వస్తున్నాం అనుకోండి, ఈ 64 అన్నీ మారిపోతాయి. అందుకే అంత రిస్క్ అవసరం లేదు. ఆగో ఏ గైస్ చూడండి టెక్స్చర్స్ ఎలా ఉన్నాయో, బాగున్నాయి. మరి అంత బాగాలేవు. ఏమైందిరా ఇది, దీని అది రావట్లేదు. ఓకే మొత్తం ఇప్పుడు క్రౌచ్ కూడా 20 చాలా చాలా తక్కువ అవి. ఇంకో స్టాక్, అండ్ సి ఓకే ఓకే. ఇది అంటే ఈ బ్లాక్ అంటే ఈ వీటి మీద ప్రెస్ చేసి మనం ప్రీ కొట్టి ఇట్లా ఇట్లా జరిపితే అవి అయితే అట్లా వస్తాయి అన్నమాట. ఓ సారీ, వాటి మీద డబుల్ ట్యాప్ చేస్తే అలా అవుతుంది. ఓకే 40 ఉన్నాయి, వెళ్ళి అయితే వీటిని ప్లేస్ చేద్దాం. ఇక్కడ కాదు, ఇక్కడ వుడ్ వస్తుంది. ఇలా అసలైంది ఇవి బిల్డ్ చేయక ముందుకి అది పెట్టాల్సింది, మనం తప్ప పని చేస్తాం. ఓ మై గాడ్. ఓకే టైం ల్యాప్స్ చూసేయండి, మధ్యలో మాట్లాడితే మాట్లాడచ్చు, మళ్ళీ ఎడిటింగ్లో నాకే ప్రాబ్లం అవుతుందని మాట్లాడకుండా ఉండొచ్చు, తెలియదు. మీరైతే చూసేయండి టైం ల్యాప్స్. గైస్ మన ప్రస్తుతం వచ్చేసి ఇదే, అంటే ఇలాగే ఉంది, అంటే లుక్ అయితే ఇలా ఉంది. తెలీదు పర్ఫెక్ట్ వస్తుందో లేదో, ఏదో ట్రై చేస్తున్నా. అండ్ ఇదైతే కాస్మిక్ బాయ్ వరల్డ్ గేస్, అదే సీడ్ కష్టపడి వెతికి, కష్టపడలేదు కానీ వెతికి తీసుకొచ్చి అదే వర్షన్ అదే సీడ్లో ఆడుతున్నా. కావాలంటే చూడొచ్చు మీరు అనేవి, అంటే కాస్మిక్ బాయ్ వీడియోకి వెళ్ళి చూడొచ్చు. అక్కడే మన ఇది కౌ క్రషర్ ఉంటుంది, ట్రీ హౌస్ కూడా అన్నీ ఉంటుంది. అండ్ ఇక్కడే మన పాండాస్ హౌస్ ఉంటుంది, పాండాస్ ఇక్కడ అనుకుంటా. అండ్ అక్కడ స్ట్రైట్గా ఎమాంగ స్టాచ్యూ ఉంటుంది. అండ్ ఒక్క నిమిషం, ఇక్కడ కిందికి ఇట్లా స్టేర్స్లా ఉండి ఇక్కడ ఫార్మ్ ఉంటుంది, అక్కడ 50 days టవర్ ఉంటుంది. అండ్ ఇక్కడ షుగర్ క్యాన్, అంటే ఫస్ట్లో ఇక్కడ షీప్ ఫామ్ ఉండేది, తర్వాత లేపేసి ఇక్కడ షుగర్ క్యాన్ ఫామ్ పెట్టి ఇట్లా దాని మీదకి వెళ్ళి పెద్ద రైల్వే స్టేషన్, రైల్వేది గట్టి ఎటో పట్టుకెళ్ళిండు. అదే మనం ఫ్యాన్ కాబట్టి మనం అంత రీక్రియేట్ చేస్తున్నాం అనుకోండి. అండ్ నేనైతే ఒక ఛాలెంజ్ పెట్టుకున్నా గైస్, అది మీ వల్లే సాల్వ్ అవుద్దని అనుకుంటున్నా. ఏంటంటే
ఇప్పుడు మనం ఎలాగో కాస్మిక్ అన్నది వరల్డ్ని అయితే మొత్తం రీక్రియేట్ చేయబోతున్నాం కాబట్టి కాస్మిక్ అన్న మన వీడియోస్కి అయితే కామెంట్ పెట్టాలని నేను కోరుకుంటున్నా గైస్. ఇది చాలా పెద్ద కోరిక అనుకోండి, కానీ కష్టపడుతున్నాం కదా, అది మీ వల్లే సాధ్యమవుతుంది. మీరే కాస్మిక్ అన్నకి తెలియజేయాలి. అంటే ఎవరైనా చూసేవారు ఉంటే, నాకు తెలియదు, నేను చేస్తే 50 ఎపిసోడ్స్ చేసేస్తా. 50 ఎపిసోడ్స్ చేసి 50 ఎపిసోడ్ టవర్ బిల్ చేస్తా, కావాలంటే 60-70 ఎపిసోడ్స్ కూడా చేసేస్తా. అన్నీ చేసేస్తా. డిట్టు ప్రతి ఎపిసోడ్ సేమ్ ఉంటుంది గేస్. అంత కష్టపడి చేస్తావు కాబట్టి మీరైతే కాస్మిక్ అన్నకి తెలిసేలా చేయండి ప్లీజ్. ఆ కష్టాన్ని గుర్తించండి గేస్, మీరు గుర్తించండి, కాస్మిక్ అన్నని గుర్తించేలా చేయండి. అది మీ వల్లే సాధ్యం. ఇంకా మనం లేట్ చేయకుండా కాటేసుకుంటూ వెళ్ళిపోదాం.
ఓ మై గాడ్ గైస్, ఇంత కష్టపడ్డా ఇంకా కాలేదండి గీస్ ఇది. ఇంకా చాలా ఉన్నట్టుంది. అక్కడ స్లాబ్స్ పెట్టాలి, స్లాబ్స్ అంటారా, లాంతర్న్స్ పెట్టాలి. ఇక్కడ మొత్తం రౌండ్గా ట్రాప్డోర్స్ పెట్టాలి. మ్యాక్స్ అంతా అయి ఉండొచ్చు. ఇంకా ఇంకా లోపల చెస్ట్లు అవి ఇవి. అంతే గైస్, మ్యాక్స్ అయిపోయింది మన బిల్డ్ అయితే. యా, నాకు తెలిసి మ్యాక్స్ సేమ్ వచ్చి ఉంటుంది. ఒకసారి మీరు వెళ్ళి చూడండి. సేమ్ రాకపోతే చెప్పండి కామెంట్ సెక్షన్లో ఏమన్నా మిస్టేక్ అయ్యి ఉంటే. అండ్ అదైతే కావాలని పెట్టినా, అంటే అందులో కాస్మిక్ బాయ్ వీడియోలో ఉంటుంది, అంటే వరల్డ్లో ఉంటుంది కదా, అందుకే ఆడబెట్టినా. ఇక్కడ కూడా చిన్న చిన్న మామూలుగా ఉండాలి, ఒక రేస్ అవి కూడా ప్లాంట్ చేస్తా. చూడడానికి వరల్డ్ సిమిలర్గా అనిపించాలి. యా, గుర్తుంది కదా మన ఛాలెంజ్, అదైతే చేయాలి. మీరే చేయాల్సింది అది. నేను కూడా చేస్తా అనుకోండి. డైలీ ఎపిసోడ్స్ కాదు, సేమ్ ఎపిసోడ్స్. అండ్ ఇది చూపించలేదు, మర్చిపోయాను. ఇది చూడండి కేసు ల్యాడర్ ఎంత రియలిస్టిక్గా ఉందో. ఇది కూడా బిల్డ్ చేసిన, అంటే ఇది లాస్ట్ ఎపిసోడ్లోనే చూసుంటారు మీరు. అండ్ ఇదైతే యా థర్డ్ ఎపిసోడ్లో అనుకుంటా, కాస్మిక్ బాయ్ థర్డ్ ఎపిసోడ్లో ఇదైతే బిల్డ్ చేస్తాడు. అదైతే నేను ముందే బిల్డ్ చేసి పెట్టుకున్నా, ఎందుకంటే కాబుల్ స్టోన్ అవసరమైంది కాబట్టి. అండ్ ఇది కూడా సేమ్, అండర్ గ్రౌండ్ కూడా సేమ్ కడతా. దానికి కూడా ట్రై చేస్తా మ్యాక్స్. అండ్ మనకు కాబుల్ స్టోన్ ఉంది, సరిపోతుంది. ఇప్పుడైతే ఐరన్ లేదు. ఐరన్ నాకు ఒకటి దొరికింది గేస్, ఒక్క నిమిషం చూపిస్తుంది. ఇటు సైడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఐరన్ ఉంది చూడండి గేస్. గ్లో వెళ్ళిపో చూపిస్తే గేస్ గ్లో ఎలా అవుతుందో. యా, దిస్ మచ్ గ్లో. ఇలా గ్లో అవుద్ది, పర్లేదు మనకి. ఇలా ఉన్నా కనబడుద్ది కదా, చూడండి. చేతిలో పట్టుకున్నా కూడా గ్లో వస్తుంది, చేతిలో అంటే టార్చ్. ఇది కూడా ఏదో ఉంటుంది కేస్, ఇందాక చూపించిన కదా మీకు, ఏదో గ్లో అని ఉంటుంది. యా, అది కోలా, ఇది కోల్ గేస్. చూడండి గేస్, ఇవి కూడా 3Dలో ఉన్నాయి. ఇది అది చూస్తే తెలుస్తుంది 3Dగా ఉందని. బాగుంది గేస్, నాకు ఇది నచ్చింది. కానీ షేడర్ ఒక్కట్లేదు, అదొక డిసప్పాయింట్. ఇంకేమన్నా తెలిస్తే చెప్పండి ఎలా వాడాలో, ఎందుకో వర్క్ అవ్వట్లేదు అది. అండ్ ఇది గేస్, ఇది నా ఫేవరెట్. అంటే కాస్మిక్ బాయ్ వీడియోలో ఇలా భలే ఉంటుంది గేస్. అండర్ గ్రౌండ్లో నుంచి ఇట్లా చూస్తుంటే ఏదో సినిమాలలో ఉంటుంది కదా, అలాగే ఉంటుంది సేమ్. కానీ ఇది శాండ్ ఉంది, పడే ఛాన్స్ ఉంది చాలా, చూసుకోవాలి. శాండ్ని రీప్లేస్ చేస్తూ మనం ఏమైనా పెడదాం ఫ్యూచర్లో. ఫ్యూచర్లో దీనికి ఒక ఫ్రేమ్ లాగా కడదాం. అంటే కాస్మిక్ బాయ్ వీడియోలో లేదనుకోండి, కానీ అప్పుడు నేను కోరుకునేవాడిని ఇలా కడితే బాగుంటుంది కదా అని. అది మనం చేద్దాం. అండ్ ఇదైతే ఇక్కడే ఉంటుంది మన హౌస్. ఏదది అటు సైడ్ ఉంటుంది గీస్, అదిగోండి అక్కడనే ఉంది. మన కింద చూద్దాం అనుకున్నాం కదా, ఐరన్ ఉంది, అవసరం లేదు అక్కడ. లోపల కుప్పలు ఉంది గేస్ ఐరన్ మాత్రం. అబ్బో బాబోయ్, అన్న
పెద్దన్న పడ్డాడు. ఇదైతే కోల్ గేస్. కోల్ కూడా గ్లో అవుతుంది, 3Dలో ఉంది. కానీ కోల్ ఎందుకు బ్లూ కలర్లో ఉంది గేస్. అన్న కాల్చి పడేసేటట్టున్నాడు. కోల్ అయితే బ్లూ కలర్లో ఉంది గేస్, భలే ఉంది. చూపిస్తాను ఒక నిమిషం. ఇది అడ్డు పెట్టుకుంటే మనకి రైటింగ్ రాదు కదా. ఓ ఐరన్ కూడా ఉంది. ఇదిగోండి గేస్, కోల్ ఇలా గ్లో అవుతుంది, ఐరన్ ఇలా గ్లో అవుతుంది. ఇంకా డైమండ్స్ అవైతే చూడలేదు, నేనైతే డైరెక్ట్ డౌన్లోడ్ చేసిన. పల్లె ఉంది గేస్, నాకైతే నచ్చింది ఇది. ఇంకా అంతే గేస్, నేనైతే కొంచెం ఐరన్ ఉన్న కోల్ కలెక్ట్ చేసి వెళ్ళిపోతా. అమ్మా బాబోయ్, జస్ట్ మిస్కి చచ్చిపోయాడు. నా దగ్గర ఫుడ్ కూడా లేదు, అనవసరంగా వచ్చింది. అంతే గేస్, నేను వెళ్ళిపోతా గేస్. ఇప్పటివరకు ఒక్కసారి సావలే ఇందులో, సావకుండా ఉండడానికి ట్రై చేస్తా. ఇక్కడికి వెళ్ళిపోదాం. నాకు ఫుడ్ లేదు గేస్ ఫస్ట్. స్టార్టింగ్ ఎపిసోడ్లో చాలా కనబడ్డాయి గేస్, కౌస్ షీప్స్, అందుకే ఎక్కువ కలెక్ట్ చేసుకున్నా. కానీ ఇప్పుడు ఒక్కటి కనబడతలేదు. ఇంకా ఫస్ట్ అయితే నేను స్లీప్ వేసి మార్నింగే ఇవ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళి, అండ్ ఆఫ్లైన్లో ఇంకా కొంచెం ఐరన్ ఉన్న కోల్ అవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటా. అవి ఇందులో చెస్ట్లో అయితే పెట్టేస్తాయి. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అవి అయితే నేను ఆఫ్లైన్లో యూజ్ చేస్తా. ఇది అంత సర్వేలో వేస్తాను కదా. ఒక నిమిషం. అమ్మ, అది చూసారు కదా, నాకైతే మూన్ నచ్చింది గేస్. సన్ కన్నా సన్ అంత బాగాలేదు, కానీ మూన్ అయితే చూడడానికి భలే ఉంది. జూమ్ ఆప్షన్ ఉంది, కానీ మన దగ్గర చాలా తక్కువ బటన్స్ ఉన్నాయి. ఈ బటన్స్ యాడ్ చేయడానికి ఒక మోడ్ ఉంటుంది, అది ఎక్కిస్తాను నేను ఫ్యూచర్లో. ఇప్పటికే చాలా మోడ్స్ ఉన్నాయి, మళ్ళీ ల్యాగ్ అవుతుంది ఎందుకులే అని మెల్లమెల్ల పొదుపుగా వాడుకుంటాను అన్నిటిని. ఇందులో ఐరన్ పెట్టేసి లెట్స్ గో. ఇది చేసి ఒకటి వీడియో వచ్చేసి, వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. అండ్ మనం అయితే ఒక 2-3 డేస్లోనే చాలా ఎపిసోడ్స్ అయితే రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మీరు పెట్టిన కామెంట్స్ అయితే నాకు తెలియదు. అండ్ తర్వాత వీడియోస్ వస్తే రావో కూడా తెలియదు, మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి ఎందుకు, ఇంకా సమ్మర్లోనే మళ్ళీ వచ్చేటిది. సో ఇప్పుడే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ వెళ్తాం. అంతవరకు మళ్ళీ చాలా చూస్తున్నాడు. బై బాయ్. ఫుడ్ లేదురా అయ్యో నాకు.